A and B can do a piece of work separately in 10 days and 8 days respectively. If they work alternatively and A begins in how many days will the work be completed? A అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days టైం పడితే B అనే పర్సన్కు 8 days టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బీ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ 10 and 8. ఎల్సిఎం ఆఫ్ 10, 8 యొక్క ఎల్సిఎం 40. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? 40/10 అంటే 4 units అవుతుంది. బి ఎఫిషియన్సీ 40/8 అంటే 5 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది 4 days, ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది 5 days. ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ అండ్ ఏ బిగిన్స్ అంటే ఏ అనే పర్సన్ ఒకరోజు చేసి బి ఆల్టర్నేటివ్ అనేది బి అనేది నెక్స్ట్ డే, అగైన్ ఏ, అగైన్ బి, అగైన్ ఏ, అగైన్ బి. అంటే ఏ అనేది పర్సన్ డే 1 రోజు చేస్తే బి డే 2, అగైన్ ఏ అనేది D3, బి అనేది డే 4, ఏ అనే పర్సన్ D5 రోజు చేస్తే బి అనే పర్సన్ D6 రోజు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు 2 days ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ అనే పర్సన్ 1 day 4 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి అనే పర్సన్ 1 day 5 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ 2 days ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ మనకు టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ అనేది 40 units. మనం ఈ ఎఫిషియన్సీ యొక్క మల్టిపుల్ నియర్ బై 40కి ఎక్కడ దగ్గర ఉందో తీసుకుందాం. 9 4 36 కాబట్టి 9 4 36 అంటే 2 × 4 8 daysలో ఏ ప్లస్ బి అనే ఇద్దరు పర్సన్స్ 9 4 36 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? టోటల్ వర్క్ నుంచి 36 పోతే 4. ఈ 4 units ఆఫ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ అనే పర్సన్. స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కాబట్టి ఏ అనే పర్సన్ కంప్లీట్ చేయాలి. 4 రిమైనింగ్ వర్క్ 4, ఏ ఎఫిషియన్సీ 4, 4 1 4 అంటే 1 day. ఏకు ఇంకొక 1 day ఎక్స్ట్రా పడుతుంది అంటే 8 days కంప్లీట్ అయింది. అగైన్ 1 day, 8 + 1 9 days, టోటల్ 9 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది.